హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాకీ స్టోన్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మనం ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నాం. హ్యాపీ రిపబ్లిక్ డే గాయ్స్. ఈరోజు మనం బ్లాగ్ తీస్తున్నాం. రోడ్ల మీదకి వెళ్దాం. అలా వెళ్తూ వెళ్తూ ఏదైనా మంచి మంచి కంటెంట్స్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. లెట్స్ గో. సో లెట్స్ గో గాయ్, మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇండిపెండెన్స్ డే కదా, అందరు పిల్లలు హ్యాపీగా పొద్దున్నే ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి, అదే మేము చిన్నప్పుడు అయితే మంచిగా బొరుగులు దాంట్లో బెల్లం వేసేసి కలిపి అందరికి ముద్ద ముద్దగా ఇచ్చేవాళ్ళు. సో ఈవినింగ్ అలా మనం సెక్రటరీ దగ్గరికి వెళ్ళి చూసి వద్దాం. సో అక్కడ లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి కదా ఈవినింగ్. అండ్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా వాటర్ షో జరుగుతుంది. సో అది కూడా నేను కవర్ చేస్తాను. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇందిరా ఈరోజు ఈ టైంలో. సండే ట్రాఫిక్ ఉండదు మామూలుగా. సండే అయితే చాలు చేపల కొండాపూర్ సిగ్నల్ దగ్గర. ఇలాంటి కారు ఎప్పుడు కొంటానండి. యూట్యూబ్ లో మంచి డబ్బులు వచ్చి రిచ్ అయితే ఇట్లాంటి కారు కొంటాం. నీ బొంద యాక్చువల్గా రిపబ్లిక్ డే ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చిందా రిపబ్లిక్ డే వాడికి కూడా తెలియదంట, అందుకే చదువుకోవాలా. యాక్చువల్గా మనకు రిపబ్లిక్ డే అనేది 1950లో వచ్చింది, జనవరి 26. యాక్చువల్గా దీని సిగ్నిఫికెన్స్ వచ్చేసి అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆ రోజు సెలబ్రేషన్స్ మనకు ప్యారడైజ్ స్పీచెస్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ జరుపుకుంటారు స్కూల్స్లో. సో మనం చిన్నప్పుడు జరుపుకునేలాగా అలా. భారతదేశానికి యాక్చువల్గా 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర దినం వచ్చింది. దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగం పరిషత్ ఏర్పడింది అనమాట. సో దీనికి అధ్యక్షుడిగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్పర్సన్గా రాజ్యాంగం ముసాయిదీ కమిటీ ఏర్పడింది. ఆయన ఉండేవారు అనమాట చైర్మన్గా. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాలు రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్యం ఏ విధంగా రూపుదిద్దారు అనేదే యాక్చువల్గా రిపబ్లిక్ డే అనమాట. అనంతరం అంటే దీని తర్వాత 1949 నవంబర్ 26లో కూడా భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అంటే 49లో ఆమోదించింది అనమాట, నవంబర్ 26. భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది దీన్ని రాయడానికి. యాక్చువల్గా అంటే దాదాపు 2 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు పట్టింది దాదాపు. యాక్చువల్గా మనది అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అంటే చేతితో రాసింది, అంటే మన వాళ్ళందరూ కలిసి రాసిన రాజ్యాంగం అతిపెద్దది మనదే. సో యాక్చువల్గా అప్పటికే పూర్తయిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న మనకు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అందుకే మనము రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. హ్యాపీగా స్కూల్స్కి వెళ్ళి మార్నింగ్ రెడీ అయ్యి, అంటే అప్పట్లో చాలా బాగుండేదండి. నేను 2005, 2006, 2007 ఆ టైంలో స్కూల్స్లో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి నీట్గా గుండె మీద ఒక జెండా వేసుకొని హ్యాపీగా స్కూల్కి వెళ్ళి అక్కడ పెట్టే బొరుగులు, బెల్లం, బిస్కెట్లు, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉండేది. సో అదండి, అలా ఉండేది. సో ఇక్కడ ఎవరో పిల్లలు ఉన్నట్టున్నారు, ఆడుకుంటున్నట్టున్నారు. ఒక నిమిషం ఇక్కడ బండి ఆపుదాం. నాకే నేను ఇస్తా. తిన్నారా? ఖాయా ఖానా క్యా ఖాయే? चॉकलेट ले लो आज, तुम भी एक ले लो. ఇంకోటి ले लो. ఓ ఇంకొకటి వస్తున్నాడు.
नहीं 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 मैं देता, इधर 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 मैं देता, कल फिर आता, कपड़ा लेके आना। ठीक है कपड़ा लेके आएंगे, टी शर्ट लेके आएंगे तेरे को। बाय। सर हैप्पी रिपब्लिक डे सर। थैंक यू सर। అన్నా హ్యాపీ రిపబ్లిక్ డే అన్న, హ్యాపీ రిపబ్లిక్ డే అన్న, హ్యాపీ రిపబ్లిక్ డే అన్న. ఈరోజు మరి డ్యూటీ ఉంటుందా అన్న మీకు? ఉంటుందా? ఓకేనా. సో పాపం అండి, వాళ్ళు మన కోసం చాలా కష్టపడతారు పోలీస్ వాళ్ళు. సో వాళ్ళకి లీవ్స్ ఉండవు, ఓన్లీ సండేస్ ఉంటాయి. అది కూడా ఒక్కొక్కసారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి, బందోబస్తులు ఉంటాయి. సో మన కోసం కష్టపడుతున్న పోలీస్ ఆఫీసర్కి ఒక లైక్ చేయండి. అగ్నికసం ఇదకతం దగతం బంధమోహరం. మామ త్రిబుల్ రైడింగ్ ఉంటే మాత్రం ఈ చేపలన్నీ భయంకరంగా చేపలు. ఓ నరకతనే చూస్తున్నాడు. బైక్ చూడండి. ఎందుకన్నా రాంగ్ రూట్? సినిమాలో నాకు ఈ పాట అంటే చాలా ఇష్టము. పాట ఏంటో తెలుసా? అల్లగా దింగడ దింగడమే దింగడ దింగడమే తెల్లిగా దింగడ దింగడమే మళ్ళీ. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా. సో ఇక్కడ ఆపడానికి రీజన్ ఏంటంటే ఈ పరుకులు మంచులు ఈ కాలం పిల్లల్లాగా రిచ్గా ఇవ్వకుండా అప్పట్లో మన చిన్నప్పుడు ఉన్న మెలోడీ చాక్లెట్స్ ఇద్దామని పోతున్నాను. అక్కడికి ఇచ్చి అవి తీసుకొని తర్వాత పంచుదాం, సరేనా? నేను తీసుకున్న చాక్లెట్స్ అన్నీ అయిపోయాయి యాక్చువల్గా. అందరు నన్ను చూస్తున్నారా? మొత్తం రిచ్ అంటావా నేను? అన్న మెలోడీ చాక్లెట్స్ తాగలేదు. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. ముగ్గురు ట్రిపుల్ రైడింగ్. అరే బాబు పట్టుకుంటే దోలు తిప్పుతారు. హెల్మెట్ కూడా లేదు వాడికి, పిల్లోడు అనుకుంటా, లైసెన్స్ కూడా లేదు. అయితే సో అక్కడ జిఎంసిఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడుతుంటారు కదా పాపం. సో వాళ్ళకి ఇద్దాం, మనము చాక్లెట్స్ ఇద్దాం వాళ్ళకి. బ్యాగ్ ఇది అన్నా. Emotional damage. అవునా? కొట్లాడలేదులే. ఈరోజు కూడా వర్క్ ఉంటుందా అన్న? ఉంటుందా వీళ్ళందరికీ? ఏం కాదులే. అక్క చేయకండి, చాక్లెట్ ఇస్తామండి అక్క. హ్యాపీ రిపబ్లిక్ డే వాళ్ళందరికీ. బర్త్డే కాదు, రిపబ్లిక్ డే కదా ఈరోజు, అందుకే ఇస్తున్నాం చాక్లెట్. ఇంకా కావాలా? మీకు ఈరోజు కూడా పని ఉంటుందా? ఈరోజు కూడా పని ఉంటుందా? మీరు అవి మాట్లాడుతుంటే మాట్లాడేది అయిపోయినాక ఇద్దామని చెప్పేసి.
ఇచ్చానా? ఇస్తా అన్న తీసుకోలేదు. ఇదిగోనా హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్స్ అండి. స్వీట్ కాదన్నా, అదే అందుకే ఇస్తాను, చాక్లెట్ ఇస్తున్నా వాళ్ళకి. చాలా కష్టపడతారు. నిజంగా వాడు స్టాంప్ చేసింది కాబట్టి జెండా ఎగిరేస్తారు. నిజంగా ఒక మాట. అవునవును. ఇప్పుడు మన ఆశీన్ చూడండి, ఎలక్షన్స్ అప్పుడు ఉన్నప్పుడు ఆశీన్ చూడండి ఒక మాట. అది నిజంగా నిరుపేదలకు అన్ని పథకాలు వచ్చినాయనుకో, అప్పుడు ఆ జెండా ఎగిరేసి భారతదేశంలో ఒక వాల్యూ ఉంటుంది. అవును, కరెక్ట్ అన్న. దేశంలో అవినీతి ఎక్కువైపోయింది. నర్సరీలను ఎందుకు చంపుతున్నారు అంటే ఒక మాట చెప్పనా, నర్సరీలు లీడర్లకు ఓపిస్తున్నారు కాబట్టి నర్సరీలను చంపుతారు. అవును, అందుకే దేశ్ బచావో అంటారు. అవునన్నా. దేశ రాజకీయ నాయకులు హటావో. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఓకేనా. అసలు నిజంగాండి అన్న చెప్పింది చాలా కరెక్ట్. మనం రోజు చెత్త చేసి చెత్త చెదారం అంతా రోడ్ల మీద పడేసి ఉమ్ముకుంటూ తుమ్ముకుంటూ పోతాం. పాపం వాళ్ళు డైలీ క్లీన్ చేస్తారు వాటిని. అసలు వాళ్ళకి ఏదో వాళ్ళ ఇల్లు క్లీన్ చేస్తున్న ఫీలింగ్లో ఉంటారు, కొంచెం కూడా సిగ్గుపడరు, అలా క్లీన్ చేయడానికి బాధపడరు. అది మనం అయితే మన ఇంట్లో అమ్మని పెట్టుకొని మన రూమ్ క్లీన్ చేయాలన్నా మన బెడ్రూమ్ క్లీన్ చేయాలన్నా అమ్మ అమ్మ అంటాం. సో దేశాన్ని క్లీన్ చేస్తున్నారు కాబట్టి నిజంగా వాళ్ళే నిజమైన ఏమంటారు అర్హతదారులు రిపబ్లిక్ డే జరుపుకోవడానికి. ఇందులో చాక్లెట్స్ ఉన్నాయి. సో మనం అనుకున్నట్టే ట్యాంక్ బండ్కి కూడా వచ్చేసాం ఆల్మోస్ట్. సో మనం వీడియోలో మనం ఇంకొక వ్యక్తి కూడా గురించి మాట్లాడుకోవాలి. రిపబ్లిక్ డే జరుపుకోవడానికి మెయిన్గా ఆ వ్యక్తే, అంటే వన్ ఆఫ్ ద వ్యక్తి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆయన యాక్చువల్గా ఒరిజినల్ నేమ్ వచ్చేసి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. తర్వాత కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్గా కూడా పిలువబడుతున్నారు. ఇప్పుడు ప్రముఖ భారత న్యాయవాది, ఆయనే ఫస్ట్ న్యాయవాది అనమాట. ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, స్వతంత్ర దేశపు మొట్టమొదటి కేంద్ర నాయక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు ఆంధ్రప్రదేశ్లో జన్మించారనమాట. సో మౌ అనే ఈయన జీవితం అంతా అంటరాని తన కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారండి. చాలా గొప్ప వ్యక్తి. సో అందుకే మన హైదరాబాద్లో కూడా ఈయన విగ్రహంని కేసీఆర్ గారు స్థాపించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేసీఆర్ గారు. చూసారు కదండి మన వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ కంటెంట్ అని కాదు, ఇంకా దీనికన్నా బెటర్ కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్, టాటా, సైనింగ్ ఆఫ్, రాకేష్ టోనీ.